సో ఇక్కడ ఉన్నటువంటి మేమందరము కర్నూలు మేత్రాసన కర్నూలు డయాసిస్ చెందినటువంటి గురువులము. సో ఒక వారం నుండి కర్నూలుకు చెందినటువంటి ఈ గుత్తి విచారణలో సో కొంతమంది సో స్వార్థపరులు సో కావాలనే సో చర్చ్ మీద సో అనేక విమర్శలు చేస్తున్నారు. వారు చేస్తున్నటువంటి ఆ విమర్శలు అది వాస్తవం కాదు. సో అది సంపూర్ణంగా అబద్ధాలు అని చెప్పడానికి ఈ ఒక ప్రెస్ మీట్ మేము పిలుస్తున్నాము. సో ఏమైందంటే 2022వ సంవత్సరంలో విశ్వవ్యాప్తంగా సో మా కథోలిక క్రైస్తవ మతానికి చెందినటువంటి పోప్ ఫ్రాన్సిస్ గారు సినడ్ ఆన్ సినడాలిటీ అంటే సో విశ్వంలో ఉన్నటువంటి చర్చెస్ కథోలిక్ క్రైస్తవులు సో ఒకే పథంలో ముందుకు సాగాలి. సో ఇది చర్చ్ అంటే కేవలం కొంతమందికి మాత్రమే కాదు, అందరికీ చెందినటువంటి ఒక ప్రక్రియ. సో అందరూ కలిసి ప్రాణం చేయాలి అన్నటువంటి ఒక హితబోధన చేశారు. సో పోప్ గారు ఇచ్చినటువంటి ఆదేశాన్ని కర్నూలు మేత్రాసనలో ఉన్నటువంటి కర్నూలు పీఠాధిపతి మోస్ట్ రెవరెండ్ గోరంట్ల జోహానెస్ వారు కర్నూలు మేత్రాసనలో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇందులో భాగంగా సో కర్నూలు మేత్రాసనలో ఉన్నటువంటి అనేక చర్చెస్ ఫాదర్స్ సిస్టర్స్ తర్వాత సామాన్య ప్రజలు వీరందరినీ సమావేశపరిచి సో పోప్ గారు చెప్పినటువంటి ఆదేశాలను సో మేత్రాసనలో ఉన్నటువంటి అన్ని విచారణలు ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ప్రతి విచారణలో కూడాను సో యూనిట్లు తర్వాత విచారణ సలహా సంఘము సో విచారణ ఆర్థిక సంఘము ఇవన్నీ ఉండాలని ప్రతి విచారణ ఉన్నటువంటి చర్చెస్ విచారణలు సో కలిసి ఒక పారదర్శకత్వము సో అందరితో కలిసి నిర్ణయము తీసుకోవడము సో ఇలాంటి సో మంచి నిర్ణయంతో చేయాలని ఆదేశించారు. సో కాబట్టి ఇప్పుడు గుత్తి విచారణలో కూడాను ఇదే ప్రక్రియ జరుగుతుంది. సో ఇలా ఉన్నప్పుడు గుత్తిలో ఉన్నటువంటి కొంతమంది ఒక 2-3 వాళ్ళు మాత్రమే సో విచారణ గురువు మీద వచ్చేసి మేము చెప్పినట్లే జరగాలి, సో వేరే వాళ్ళు ఎవరు ఉండకూడదు, సో చర్చ్లో మేమే పెద్దవాళ్ళము, సో ఇలా విచారణ గురువు మీద సో అన్యాయము దౌర్జన్యం చేస్తూ బెదిరిస్తున్నారు. కానీ ఎప్పుడైతే విచారణ గురువులు వాళ్ళ మాట పట్టించుకోకుండా ఈ విచారణలో దాదాపు ఒక 7 వార్డులు ఉన్నాయి. ప్రతి వార్డు నుంచి ఒకరు ఎన్నుకుంటారు. ఆ ఎన్నుకున్నటువంటి ఆ వార్డు సెలెక్టెడ్ లీడర్స్ వీరు విచారణ సలహా సంఘంలో ఉంటారు. కానీ ఇది వాళ్ళకు నచ్చడం లేదు. ఫాదర్ గారు చేస్తున్నటువంటి పని ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ లో అందరికీ నచ్చే విధంగా ఉంది, కానీ వీరికి మాత్రం నచ్చడం లేదు. సో వీరు మేమే ఉండాలా, సో వేరే వాళ్ళు ఉండకూడదు అని దౌర్జన్యం చేస్తున్నారు. సో కాబట్టి ఎప్పుడైతే విచారణ గురువులు వాళ్ళ మాట పట్టించుకోలేదో వీళ్ళు కావాలని సో ఏదో ఒక న్యూస్ ఛానల్ ఉంది, ఆ న్యూస్ ఛానల్కి వెళ్ళి ఇక్కడ సో విచారణలో సో తెలుగు తమిళు ఉంది, విచారణ గురువులు ఎక్కువ తమిళుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, తర్వాత విచారణ గురువులు కులం పేరిట దూషిస్తున్నారు అని వాస్తవం కాదు, కానీ కావాలనే సో సమస్య సృష్టించాలని సో న్యూస్ ఛానల్ పోయారు. సో వాళ్ళు చేస్తున్నటువంటి ఆ ఆరోపణ అది వాస్తవం కాదు. దీన్ని సో కర్నూలు మేత్రాసనము ఖండిస్తుంది అని చెప్పడానికి సో ఈరోజు మేము మిమ్మల్ని పిలుస్తున్నాము. కాబట్టి మీరు కూడాను ఉన్నటువంటి వాస్తవాలు గమనించి చర్చిలో సో కుల మత భేదభావం లేదు. చర్చిలో అందరూ ఒక్కటే. ఇక్కడ తమిళలో ఎక్కువ మంది ఉన్నా కూడాను తమిళ్లో ఒక పూజ కూడా జరగదు. ఇక్కడ 100% తెలుగే ఉంటుంది. సో విచారణ గురువులు కూడాను ఎవరిని కూడా ఈ కుల మతం మీద దూషించే ప్రసక్తే లేదు. ఒకవేళ వాళ్ళు అలాంటి చేసినట్లయితే తప్పనిసరిగా వాళ్ళ మీద కూడా మేత్రాసనం యాక్షన్ చేసుకుంటుంది. కాబట్టి సో దీని ప్రతి ఒక్కరు గమనించి చర్చ్ అందరిది. సో చర్చ్ యేసు ప్రభు చెప్పినటువంటి ఆ సువార్త విలువ ప్రకారమే జరుగుతుంది అని సో ఈ సందర్భంలో నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతాప్ గారు ఉన్నారు, కర్నూలు మేత్రాసన పిఆర్ఓ, తర్వాత
సుందర్ సింగ్ గారు, సో కర్నూలు నేతన చెందినటువంటి లాయర్ గారు, ఫాదర్ వై జోజీ, సో ఈ అనంతపూర్ ఏంటి డీనరేకి సో డీన్ గురువులు, సో రెవరెండ్ ఫాదర్ జార్జ్ గారు ఉన్నారు, మా సీనియర్ ప్రీస్ట్. అక్కడ ఫాదర్ హిలేష్ గారు ఉన్నారు, సో విచారణ గురువులు. సో మీకు ఏదైనా ప్రశ్నలు ఉన్నట్లయితే దయచేసి సో మీరు అడగవచ్చు. థ్యాంక్ యూ. మాధ్యమాల్లో ఇచ్చారు కదా, వీడియోలు ఇచ్చారు కదా, దాంట్లో స్పష్టంగా పేర్లు కనపడుతున్నాయి. దాంట్లో ఒకరు కుమార్ అనేటటువంటి వ్యక్తి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ లో పనిచేస్తూ ఉన్నాడు. అది మా సంఘస్థుడే, విశ్వాసపరుడే, కానీ ద్వేషభావంతో రకరకాలుగా విచ్ఛిన్నమైనటువంటి మాటలతోటి, హావభావాలతోటి లేనిపోనివన్నీ కల్పించి దాంట్లో మార్పింగులు చేసి ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా చూపించి ప్రచారం చేపిస్తా ఉన్నారు. అదేవిధంగా జాన్సన్ గారు నిన్న వచ్చినటువంటి దాంట్లో కూడా జాన్సన్ గారి మాటలు ఉన్నాయి. అదేవిధంగా శ్రీధర్ అనేటటువంటి మరొక మా సంఘపు బిడ్డనే అదేవిధంగా మాట్లాడుతూ ఉన్నారు వ్యతిరేకంగా. వీరందరూ కూడా రకరకాలైనటువంటి హావభావాలతోటి ఉన్నది లేనట్టుగా ఉన్నట్టుగా జరుపుతూ ఉంది. దానికి విరుగుడుగా విచారణ కర్తలు చర్య తీసుకొని కేసు పెట్టడం జరిగింది. బెదిరించడము, మీ వీడియోస్ ఫోటోస్ అన్ని మా దగ్గర ఉన్నాయి, మేము మీడియాకి ఇస్తాము, మీరేమేమి చేస్తున్నారని. ఎప్పుడు చూడు ఇదే రామాయణం అయిపోయింది చర్చ్ లో. మేము అసలు లేడీస్ కి ఇది లేకుండా పోయింది, ఎందుకంటే భద్రతనే లేదు అసలు. ప్రతిసారి ఇలా ఎన్నిసార్లు చెప్పండి, గత 6 సంవత్సరాల నుంచి ఇదే అయింది. వాళ్ళకు పెత్తనం కావాలి. చర్చ్ ఫాదర్ మీద వాళ్ళకి ఇది చేస్తారు. ఫస్ట్ వాళ్ళు ఆడియోస్ అని రిలీజ్ చేసేసారు అనమాట, వాయిస్ అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే అందరూ ఒకటే అప్పుడంతా రైల్వే వాళ్ళు తమిళన్స్ ఎక్కువ ఉన్నారు పుట్టిఆర్ఎస్లో. అట్లని ఎవరు తమిళ లేని ఎవరిని వాళ్ళని ఏం అనరు. వీళ్ళ ముగ్గురికి పెత్తనం కావాలా, గుడిలో ప్రతి ఒక్కటి మాకు చెప్పాలా. ఇది చర్చ్ కమిటీ అనేది బిషప్ గారి నుంచి వచ్చింది. అన్ని చర్చిస్, అన్ని ఆర్సిఎం చర్చికి ఇది వచ్చింది జీవో. వీళ్ళు మాత్రం అన్ని మాకే తగలపడేది, ఎందుకంటే వాళ్ళు ఇంత వాళ్ళందరినీ హింస పెట్టడానికి. కాబట్టి ఫాదర్ కి వాళ్ళకి ఏం సంబంధమే లేదు అసలు. ఫాదర్ మీద వాళ్ళు కక్ష కట్టినారు అంతే. ఇప్పుడు ఫాదర్ గారు ఉంటే ఒక 6 నెలలు 1 year ఉంటారు, ఆయన ఇంకో చోటుకో ఇంప్లిమెంట్ అవుతారు. ఇక్కడ మేమే కదా స్థానికంగా ఉండేది. వాళ్ళని మళ్ళీ మా చర్చిలో వాళ్ళ పక్కన కూర్చొని మేము ప్రార్థన చేయాలా ఇవనంటే మాకు కష్టంగా ఉంది. చర్చి వదిలిన తర్వాత కూడా గంటలు మాట్లాడతారు. జస్ట్ చిన్న పిల్లలు, ఆ బోర్డింగ్ పిల్లలు కూడా బైబిల్ చదివేదికి పోతే ముందు కూర్చొని వర్ణిస్తారు వాళ్ళు. అసలు చాలా ఘోరం అయిపోయిందండి చర్చిలో. అసలు ఎంత అవమానం అయిందంటే అసలు ఆ వాయిస్ వింటే అంటే మనిషికి మాకు మనశ్శాంతి లేదు. మాకు ఇప్పుడు తపస్కాలం 40 days మేము ఒక పొద్దు నుండి ప్రార్థన చేయాలా. పోలీస్ స్టేషన్ లో 11 వరకు 10:30 వరకు తిరుగుతున్నాం అందరు కుటుంబాలు. అందరూ ఇప్పుడు మీకు డబ్బులు ఉన్నాయి అంటే మమ్మల్ని అనడం చిన్న చిక్క కుటుంబాలు ఏముంది, అందరు ఆడవాళ్ళు అట్లా, వాళ్ళ చర్చికి వచ్చే ఆడవాళ్ళు అందరు అట్లా అంటే ఎంతవరకు కరెక్ట్? అసలు ఒక పర్సనల్ మాట్లాడకూడదు కదా ఇక్కడ. ఇది గుడి సమస్య. ఇది గుడిలో ఎవరు ఉండేది? అందరూ ఉన్నాం, మేము ఉన్నాం, వాళ్ళు ఉన్నాం, వాళ్ళకి ఎందుకు అంత కక్ష? మేము చెడ్డలు అన్నప్పుడు వాళ్ళు మా మధ్య ఎట్లా వస్తున్నారు? ఏమనంటే మాకు డబ్బు ఉంది, పలుకుబడి ఉంది అంటే లెటర్ రాయడం, ఈరోజు ఆడవాళ్ళ మీద రాయడం, లెటర్ ఫాదర్ల మీద రాయడము. సిస్టర్లను కూడా వేధించినారు. సిస్టర్లు కన్నీటితో వెళ్ళిపోయినారు వాళ్ళు. సిస్టర్లకు మెసేజ్ పెట్టడం ఇది మాత్రం చాలా అర్థమైన ఇది. మా చర్చిలో ఇట్లా అవుతుందని మేము అసలు ఎప్పుడు అనుకోలేదు. అసలు ఫాదర్ అయితే మాకు నిజంగా తండ్రి కన్నా ఎక్కువ. మా ఫాదర్కి ఏం తెలియదు అసలు పాపం. ఆయన వచ్చి 6 months అయింది. ఆయన అయితే ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే అంత సపోర్ట్ చేస్తున్నారు. ఎంతవరకు ఇది కరెక్ట్ చెప్పండి? నేనైతే చాలా దయచేసి వాళ్ళని మాత్రం ఏదో ఒకటి చేయండి. మా వల్ల అయితే కావడం లేదు. పేరు జాన్సన్ కుమార్, తర్వాత శ్రీధర్ అని. ఇప్పుడు అందరినీ అందరినీ వాళ్ళు అదే చాలా అసహ్యకరంగా మాట్లాడుతున్నారు. ఏమంటే లెటర్ రాసిస్తాం, మీ వీడియో ఉంది మా దగ్గర, దాన్ని పంపిస్తాం, సెల్లులకి ఇచ్చేస్తాం. వాళ్ళకు ఫస్ట్ స్కూల్ సమస్య వచ్చింది 6 నెలల ముందర. ఇంకా ఫాదర్ ఉన్నప్పుడు స్కూల్ కావాలన్నారు ఫస్ట్. ఈ స్కూల్స్ అనేది మొత్తం టోటల్ మన ఇండియా వైజ్ సిస్టర్ ఫాదర్లే రన్ చేస్తారు. చెట్టు స్కూల్ సమస్య పోయింది, షాపుల సమస్య పోయింది. ఇప్పుడు గుడి పెత్తనం. మేము చెప్తున్నాం, బైబుల్ చదివేది వాళ్ళే, రీడింగ్ పాటలు పాడేది వాళ్ళే, ఫస్ట్ ప్రైజులు వాళ్ళకి, అన్ని వాళ్ళకే. నేను దాని గురించి ఎవరు ఫీల్ కాలేదు. మాకు బైబిల్ చదివేవాడు ఇవ్వడం లేదు. ఫాదర్ తమిళ వాళ్ళదే ఎక్కువ. ఇక్కడ తమిళ్ తెలుగు అనేది ఓన్లీ లాంగ్వేజే,
అందరూ ఒకే కమ్యూనిటీ, ఎవరేమి ఇక్కడ ఇది కాదు. అట్లా తమిళన్స్ ఎవరు అనుకోలేదు వాళ్ళని. వాళ్ళకి ఏమంత అసలు పోలీస్ స్టేషన్ లో కూడా ఇంత జరుగుతున్నా వాళ్ళు ఫాదర్ మీదకి పోతున్నారు. అంత పెద్ద ఏజ్ అయినానే ఫాదర్నే వదిలినప్పుడు ఇంకా మాలాంటి మధ్యతరగతి వాళ్ళు వదులుతారా? ఇది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి దీని గురించి అయితే వాళ్ళు చెప్పిందంతా ఫేక్ న్యూస్. ఫాదర్ ఎవరిని కులమతాలు ఇవన్నీ ఏం అసలు మాట్లాడలేదు. అసలు ఆ ఫాదర్ అన్ని మాటలు మాట్లాడరు, అందరినీ సమానంగా చూస్తారు. ఇదైతే ఫేక్ న్యూస్. వాళ్ళు వాయిస్ ఇచ్చేదంతా ఫేక్. వాళ్ళకి పదవి కావాలి, పెత్తనాలు కావాలి. ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతాను. వాళ్ళు చేసే కంప్లైంట్ ఇక్కడ తెలుగు వాళ్ళకి ఎలాంటి ప్రాతినిధ్యం లేదు అంటున్నారు, అన్ని తమిళోళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్తున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం? అది అబద్ధం ఫాదర్. నిన్న కూడా శ్రీధర్ అని అన్నారు కదా, నిన్న కూడా వాళ్ళ భార్య సాంగ్స్ పాడింది, బైబుల్ చదివింది, అన్ని చేస్తున్నారు. అదైతే అబద్ధం. అంటే సరి సమానంగా చూస్తారు ఫాదర్. అట్లా ఏమైతే ఎప్పుడూ లేదు. తెలుగులోనే అన్ని జరుగుతాయి. మెయిన్ వాళ్ళే పాటలు పాడే వాళ్ళు కూడా వాళ్ళే ఎక్కువ ఉన్నారు. బైబుల్ చదువుతారు, పిల్లలకి సండే క్లాస్ చెప్తారు. వరలక్ష్మి మిస్ అని ఆమె కూడా టీచర్ కూడా ఇక్కడ బైబుల్ చదువుతారు. అట్లయితే ఏం లేదు ఫాదర్. అంతేకాకుండా ఇక్కడ ఉన్న తమిళన్స్ ఉన్నా కానీ వాళ్ళు ఇక్కడే పెరుగుతున్నారు. వాళ్ళందరికీ తెలుగు వచ్చు. వాళ్ళలాగానే ఎవరికి అవకాశం వస్తే వాళ్ళు చదువుతా ఉన్నారు. అంతేగాని తెలుగు వాళ్ళు తమిళ ఎక్కువ ప్రాధాన్యత తమిళ అది వాస్తవమే కాదు వాళ్ళు అన్నారు. కానీ ఉదాహరణ చెప్పాలంటే తెలుగు ఫ్యామిలీస్ కొన్ని ఉన్నాయి. ఇది 75% ఉన్నాయి. వీళ్ళందరూ తెలుగు వచ్చు. తెలుగు చదువుతున్నారు, తెలుగు చదవడం లేదు. 60 ఉన్నప్పటికీ ఎవరు ఉంటారు? పూజలన్నీ తెలుగులోనే, పాటలు తెలుగులోనే, కాకపోతే ఇది మన తెలుగు రాష్ట్రాలు కాబట్టి తెలుగు కృతజ్ఞతార్చన తెలుగులోనే ఉంటుంది. లిటర్జీ అంతా కాబట్టి అందరికి వచ్చి తెలుగు చదువుతారు, తెలుగు వాడతారు, తెలుగు అందరూ ఉంటారు. ఆడ తమిళ తెలుగు అనే ప్రాధాన్యత గానీ దానికి ఒక అర్థాలు కానీ ఏమి లేవు. ఇక్కడ దాదాపు 75% తమిళియన్స్. నిన్న ప్రేయర్ మీటింగ్ ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏ భాషలో జరిగింది? తెలుగులోనే జరిగింది. ఎక్కడి నుంచి వచ్చారు? వేరే భాషలు ఇంగ్లీష్ కానీ తమిళ కానీ ఇక్కడ ఏమి లేవు. అంతా తెలుగులోనే. తెలుగు చాలా ప్రాముఖ్యత ఉంది ఇక్కడ కూడా. అది ఎందుకు అది అభియోగం అంతే, అంతేగానే వాస్తవం కాదు. ఇప్పుడు చర్చ్ లో జపమాల ఉంటుంది తెలుగు, పూజ తెలుగులోనే, అర్చన తెలుగు, ప్రతి ఒక్కటి ఒక్క మాట తమిళలో ఉండదు. వాళ్ళేమో వచ్చి చదువని నో ప్రాబ్లం. సో అందరికీ ఎక్కువ శాతం చదివేది మాత్రం తెలుగు వాళ్ళే సార్. ఉన్న 4-5 కుటుంబాలైనా తెలుగు. ఎందుకంటే శ్రీధర్ సార్ అంటున్నారు కదా, వాళ్ళ వైఫే ఇక్కడ పాటలు పాడతారు, మరి బైబుల్ చదువుతారు. ఏదైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు మేము ప్రిపేర్ చేసుకుంటామా అదంతా ఆమెనే చదువుతారు సార్. తర్వాత క్యాటలిజం క్లాస్ ఉంటుంది సార్, దానికి కూడా ఆమె టీచర్ గా పోతారు. మాకేం భేదాభిప్రాయం అంటూ వాళ్ళు ఎప్పుడు చూపించలేదు సార్. నేను 2007 నుంచి ఇక్కడ వస్తున్నాను సార్, ఎప్పుడు కూడా చూపించలేదు సార్. పిల్లలు అంటారా, యూత్ పిల్లలు చాలా హెల్ప్ చేస్తారు సార్. వాళ్ళకి చదవడానికి ప్రాబ్లమ్, వాళ్ళు రారు సార్ అసలుకి. కొన్ని గర్ల్స్ ఉన్నారా, వాళ్ళైతే అస్సలు రారు సార్. సిస్టర్ వాళ్ళు ఎంత బంగపోయినా కూడా రారు సార్. తెలుగు అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళే సార్ చదివేది. మాకు ఇప్పుడు లెంట్ సీజన్ కదా, ఇప్పుడు వచ్చేసి మాకు శివ మార్గం అని ఉంటుంది. దానికి ఆ పిల్లల్ని ఎంత అడిగినా కూడా చదవటం లేదు సార్. అందుకని తెలుగు వాళ్ళే చదువుతున్నారు సార్. ఎప్పుడు కూడా తెలుగు మాస్ ఉంటుంది కానీ ఇంకొక మాస్ అంటూ ఏం ఉండదు సార్. ఎందుకు లేదు సార్, ఇక్కడ వార్డు మెంబర్స్ పెట్టినారు సార్. ఇప్పుడు 100 కుటుంబాలు ఉన్నాయనుకోండి సార్, ఒక్కొక్క వార్డ్ లో ఒక 5-6 కుటుంబాలు ఉంటాయి సార్. ఆ కుటుంబం నుంచి ఎవరో ఒకరు వార్డుని ఒక లీడర్ గా ఎన్నుకోవాలి సార్. అది కూడా ఎందుకు, వాళ్ళని ఆధ్యాత్మికంగా నడిపించడానికి. ఎవరైతే చర్చికి రాకుండా ఉంటారో, ఏం ప్రాబ్లం ఉంది వాళ్ళకి కనుక్కొని, ఒకవేళ హెల్త్ ప్రాబ్లం ఉందంటో సార్ అందరూ కలిసి ఆ కుటుంబంలో ప్రేయర్ చేయాలి సార్. అట్లా ఫాదరు వచ్చినప్పుడే ప్రతి ఇంటికి తిరిగినారు సార్. అందరినీ అడిగినారు, ఈవెన్ నన్ను కూడా అడిగినారు సార్. నాకు చేత కాదనేసి నేను వద్దన్నాను ఫాదర్ దగ్గర. అలాగా వాళ్ళ ఇళ్ళ ఎవరి వార్డులో వాళ్ళే ఉండాలి సార్. ఇప్పుడు మా వార్డు ఉంది కదా సార్, వేరే వాళ్ళు వచ్చి ఉండడానికి లేదు. మా వార్డులో మేము ఒక 6 కుటుంబాలు ఉన్నాయి సార్. దాంట్లో మేము ఎవరమైనా ఉండొచ్చు. ఆ చాయిస్ మాకు. ఎలక్షన్ అది ఎలక్షన్ అనేం లేదు సార్. వాళ్ళని అడిగినారంట సార్ ఫాదర్. అయితే మేము ఉండము, నువ్వు 1 year ఉంటావు, తర్వాత మేము ఉంటాము,
నీకెందుకు ఇప్పుడు అని ఏమో అన్నారంట సార్. ఇంకా ప్రస్తుతం లేరు వాళ్ళు. వాళ్ళు ఒక లిస్ట్ రాసి ఫాదర్ కి ఇచ్చినారు. కానీ వేరే వాళ్ళు వేరే వార్డులో ఉండడానికి ఒప్పుకోరు కదా సార్. అట్లా ఫాదర్ అట్లా కాదు, అది కాదు, మీ వార్డు వాళ్ళు మీరే ఉండండి, వార్డుకు ఒకరు ఉండాలి సార్, అట్లా మీ వార్డులో మీరు ఉండండి అని చెప్పినారు సార్. అంతే సార్. అది వేరే వాళ్ళు వద్దన్నారు సార్. వాళ్ళు వద్దన్నారు. వాళ్ళు వద్దంటే వేరే వాళ్ళకి చాయిస్ ఇచ్చినారు. ఇప్పుడు నన్ను వద్దన్నారు సార్, ఆ అమ్మాయిని రజనీని పెట్టుకున్నారు సార్. నన్ను అడిగితే నేను వద్దన్నాను, ఆమెను ఎందుకు పెట్టుకుంటాము. వద్దన్నారు? నాకు స్కూల్లో వర్క్ ఉంటుంది సార్, ఈవినింగ్ అప్పుడు టైం ఉండదు, మీరు కాదు, వాళ్ళు ఎందుకు వద్దనుకున్నారు? అంటే మేము ఇచ్చిన లిస్ట్ ప్రకారమే మీరు తీసుకోవాలి. అట్లా వాళ్ళు నేర్పించినారు సార్, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు. ఫాదర్ అట్లా ఒప్పుకోలేదు సార్, పెట్టుకోని చెప్పడం కాదు, లిస్ట్ రాసి ఫాదర్ గారికి ఇచ్చినారు. ఇచ్చినారు కూడా. ఇది ఇప్పుడు ఆ విధంగా చేయడానికి మనకు అధికారం లేదు. కుమారు వీళ్ళంతా చర్చి పైన దుష్ట ప్రచారాలు చేస్తున్నారు. అంతే సార్. వాళ్ళ పైన ఏమేమి చర్యలు తీసుకోవాలనుకున్నారు మీరు? అది పెద్దవాళ్ళు ఉన్నారు. ఫాదర్ ఓకే. థ్యాంక్ యూ. ఇంతే.